గురువుగారు, ఎవరైనా మరణిస్తే వారి ఆత్మకి శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం కదా. నిత్యము సత్యము అయినటువంటి ఆత్మకి శాంతి ఏంటి? ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానమవసాదయేత్ ఆత్మైవేహాత్మన బంధు ఆత్మైవ రిపురాత్మన అని చెబుతుంది భగవద్గీత 6వ అధ్యాయం. అంటే నిన్ను నువ్వే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు. ప్రశాంతమైన పవిత్రమైన ఆత్మ నీకు బంధువుగా ఉంటే, దురలవాట్లతో దుర్వ్యసనాలతో ఉన్న జీవనం నీకు శత్రువుగా పరిణమిస్తుంది. ఇప్పుడు ఆత్మ అన్న శబ్దానికి మనస్సు, ఇంద్రియము, దేహము, నిత్యము, సత్యము, శాశ్వతమైనటువంటి చైతన్యము అని 4 అర్థాలు ఉన్నాయి. ఎప్పుడైతే నిత్యము సత్యము అయినటువంటి ఆ చైతన్యం ఈ దేహాన్ని వదిలేస్తుందో అప్పుడు నువ్వు ఊర్ధ్వలోకాలకు వెళ్ళి సద్గతిని పొందటము లేక ఇంకొక దేహంలోకి ప్రవేశించటమో జరగాలి. అందుకే ఆత్మకు శాంతి కలగాలని మౌనం 2 నిమిషాలు పాటించటంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఈ దేహాన్ని వదిలేసిన ఆ ఆత్మ వెంటనే ఇంకొక దేహంలోకి వెళితే దానికి శాంతి కలుగుతుంది. లేదా ఏ దేహము దొరకక భూతము, ప్రేతము, పిశాచము అయి సంచరిస్తే శాంతి ఎక్కడ ఉంటుంది? అందుకే ఆ ఆలోచనతో ఆత్మ అంటే దేహము అన్న భావనతో మనశ్శాంతి కలగాలి అని కోరుకుంటాం. ఆత్మ అంటే చైతన్యము అన్న భావనతో సద్గతి కలగాలి, ఆ శివ సాయుధ్యం పొందాలి, విష్ణు సాయుధ్యం పొందాలి అన్న భావనతో ఆత్మకు శాంతి కలగాలి అని మనం ప్రార్థన చేస్తాం. భారతీయ జీవన విధానంలో మాత్రమే పునర్జన్మ మీద నమ్మకం ఉంటుంది కనుక అతనికి ఇంకా అనుభవించాల్సిన ప్రారంధం ఉంటే తొందరగా ఇంకొక దేహం దొరకాలి, లేదా కర్మ పరిపక్వమైతే సాయుధ్యం దొరికి శాంతి లభించాలి. ఏదైనా శాంతి సుఖము కలగాలి అంటే సత్కర్మ ఆచరణ, సర్వేశ్వరుని యొక్క చింతన, ఈ 2 అత్యావశ్యకాలు అన్నటువంటి సత్యాన్ని ఆత్మకు శాంతి కలగాలి అని మనం ప్రార్థించటం ద్వారా నిరూపిస్తూ ఉన్నాం. ఇంకొక జన్మ ఉంది కనుక ఈ జన్మను సద్వినియోగం చేసుకుంటూ సత్కర్మాచరణతో పునీతం చేసుకోమన్న సత్యాన్ని బ్రతుకున్న వారందరికీ తెలియజేస్తున్నాం. అదే ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవటం, సద్గతి ప్రాప్తిరస్తు అని కోరుకో.